మహాభారతంలోని గొప్ప గొప్ప వీరుల్లో అశ్వత్థామ ఒకడు. విలువిద్యలో గొప్ప నేర్పరి. ఈ విలువిద్యలో ఇతనికి మంచి మంచి టెక్నిక్స్ తెలుసు. అతి కొద్ది మంది యోధులు సంధించగల బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం, నారాయణాస్త్రం లాంటి ఆయుధాలను సంధించగల వీరుడు. వీరత్వానికి మంచితనం, ధర్మగుణం లాంటి లక్షణాలు తోడైతే ఆదర్శవంతులుగా యోధులుగా మిగిలిపోతారు. అదే వీరత్వానికి క్రూరత్వం, అసూయ, ద్వేషం లాంటి గుణాలు తోడైతే చెడ్డవాడిగా మిగిలిపోతారు. ఇప్పుడు అశ్వత్థామ చరిత్రలో చెడ్డవాడిగా మిగిలిపోవడానికి కారణం అతని గుణాలే. ఒకసారి అశ్వత్థామ జీవితాన్ని గమనిస్తే అతని నుదిటిపై ఒక మణి ఉంటుంది. ఆ మణి అతనికి ఎలా వచ్చింది? ఆ మణికి ఏవైనా శక్తులు ఉన్నాయా? పాండవులు ఎందుకని అశ్వత్థామను చంపకుండా వదిలేశారు? ఇప్పటికీ అశ్వత్థామ శరీరమంతా నెత్తురు కారుతూ కురూపిలా ఉన్నాడా? అలాగే అశ్వత్థామ కలియుగాంతంలో కల్కి భగవానుడికి ఎలా సాయపడతాడు? ఇలాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అశ్వత్థామ ఒక గొప్ప యుద్ధవీరుడు అని చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పబోయే ఎగ్జాంపులే చాలు. కురుక్షేత్ర యుద్ధంలో దాదాపు కొన్ని లక్షల మంది దాకా చనిపోయారు. అందులో పరశురాముణ్ణి సైతం ఓడించిన అతిరథ పరాక్రమవంతుడు భీష్ముడు, కౌరవులకు పాండవులకు శిక్షణ ఇచ్చి మహావీరులుగా తయారు చేసిన ద్రోణాచార్యుడు, ధనుర్విద్యలో అర్జునుడికి సరి సమానమైన సూర్య భగవానుడి అంశతో పుట్టుకతోనే కవచ కుండలాలు ధరించిన కర్ణుడు, గదాయుద్ధంతో మహాయోధులను సైతం భయపెట్టగల దుర్యోధనుడు, ఇంకా ఇలాంటి చాలామంది వీరులు ఈ కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయారు. అంతటి భయంకర యుద్ధంలో అది కౌరవుల పక్షాన్ని నిలబడి చివరి వరకు జీవించాడు అంటే అశ్వత్థామ ఎంతటి పరాక్రమవంతుడో అర్థమవుతుంది. ద్రోణాచార్యుడు కృపికి జన్మించిన వాడే ఈ అశ్వత్థామ. ద్రోణాచార్యుడు శివుణ్ణి ఘోరంగా ఆరాధించడంతో పరమేశ్వరుని అంశతో కుమారుణ్ణి ప్రసాదించమని కోరగా ఆ విధంగా అశ్వత్థామ శివాంశతో జన్మించాడు. అలాగే ఇతన్ని శివుని రూపాల్లో ఒకరిగా భావిస్తారు. అందుకే అశ్వత్థామకు శివుడికి మూడవ కన్ను మాదిరిగా అతని నుదుటిపై మణితో పుడతాడు. అతనికి ఆ మణి ఉన్నంత వరకు అతనికి ఆకలి దప్పికలు కానీ, వ్యాధులు కానీ, అలసట కానీ వేయదు. ఆ మణి ఉన్నంతకాలం అతను తేజోమూర్తిలా ఉంటాడు. ఇతను అడవిలో ఉన్న ఒక గుహలో జన్మిస్తాడు. ఇతను జన్మించగానే ఏడవకుండా గుర్రంలాగా శబ్దం చేయడంతో అశ్వత్థామ అని పేరు పెడతారు. ఆ గుహ ఇప్పటికి కూడా ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఉంది. ఇతను చిన్నప్పుడు చాలా పేదరికంలో ఉండేవాడు. కనీసం తాగటానికి పాలు కూడా ఉండేవి కావు. ఆ బాధను చూడలేక ఇతని తండ్రి ద్రోణాచార్యుడు బాల్యంలో గురుకుల పాఠశాలలో చదువుకునేటప్పుడు ద్రుపదుడు అనే స్నేహితుడు ఉండేవాడు. ఆ సమయంలో ద్రుపదుడు ద్రోణాచార్యుడికి మాట ఇస్తాడు, నేను రాజు అయిన తర్వాత అర్ధరాజ్యాన్ని నీకు ఇస్తాను అని. చెప్పినట్టుగానే ద్రుపదుడు పాంచాలానికి రాజవుతాడు. ఇంత ఇబ్బందికర సమయంలో నా స్నేహితుడు నాకు సహాయం చేస్తాడు అనే నమ్మకంతో ద్రుపదుని దగ్గరకు వెళ్ళి, నేను కనీసం నా కొడుకు ఆకలిని కూడా తీర్చలేని స్థితిలో ఉన్నాను, నాకు ఒక ఆవును దానంగా ఇస్తే ఆ ఆవుతో జీవనం సాగిస్తాను అని చెప్తే ద్రుపదుడు ఎంత ఘోరంగా అవమానిస్తాడు అంటే, నీలాంటి వానితో నాకు స్నేహం ఏంటి, నీ స్థాయి ఏంటి అని అవమానించి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ అవమాన భారంతో ద్రోణాచార్యుడు అక్కడి నుండి బయలుదేరి హస్తినాపురం చేరుకుంటాడు. అక్కడ ద్రోణాచార్యుని విద్యను గుర్తించి పాండవులకు, కౌరవులకు గురువుగా నియమిస్తారు. ఆ విధంగానే అశ్వత్థామ కూడా వారితో పాటు తన తండ్రి దగ్గర విద్యను నేర్చుకుంటాడు. అశ్వత్థామ చాలా మెరుగ్గా ఉండేవాడు. చాలా కష్టతరమైన విద్యను కూడా నేర్చుకునేవాడు. కానీ అర్జునుడు ఇంతకంటే మెరుగ్గా ఉండి విలువిద్యలో కష్టతరమైన, కఠోరమైనటువంటి వాటిలో కూడా నైపుణ్యాన్ని సాధించేవాడు. ఇది అశ్వత్థామకు నచ్చేది కాదు. ఇతను ధనుర్విద్యలో నాకంటే గొప్పగా ఉన్నాడే అని ఈర్ష్య చెందేవాడు. అదే కాకుండా ద్రోణాచార్యుడు అర్జున్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం కూడా అశ్వత్థామకు నచ్చేది కాదు. మొదట్లో ద్రోణాచార్యుడు కొడుకు మీద ప్రేమతో కొన్ని విద్యలను రహస్యంగా అశ్వత్థామకు నేర్పించేవాడు. అందులో ఒకటే కటిక చీకటిలో కూడా బాణం సంధించడం. అశ్వత్థామ చీకట్లు బాణం సంధిస్తుంటే అర్జునుడు ఆశ్చర్యపడిపోయేవాడు. ఎలా సంధిస్తున్నాడు అశ్వత్థామ చీకట్లో అని ఆలోచించేవాడు. ఏ కొంచెం అవకాశం చూపించినా అర్జునుడు కూడా ఈ విద్యను నేర్చుకోగలడని అశ్వత్థామకు తెలుసు. అందుకే అర్జునుడికి ఎప్పుడు భోజనం వడ్డించినా చీకట్లో వడ్డించకుండా దీపాలు వెలిగించే పెట్టండి అని వడ్డించే వరకు ఆదేశించాడు. ఎప్పుడు దీపాలు వెలిగించే అర్జునుడికి భోజనం పెట్టేవారు. ఒకరోజు అర్జునుడు భోజనం చేస్తుండగా గాలికి అక్కడున్న దీపాలు ఆరిపోతాయి. అర్జునుడు భోజనం చేస్తున్నాడు. అప్పుడు అర్జునుడికి ఆలోచన వచ్చింది, వెలుగు లేకున్నా చేయి నోటి దగ్గరికి ఎలా వెళ్తుంది, చెవి దగ్గరకో లేదో మరో చోటుకో వెళ్ళొచ్చు కదా అని ఆ పాయింట్ని పట్టుకొని దాని మీదన సాధన చేసి ఇతను ఆ విద్యను నేర్చుకుంటాడు.
శిక్షణ పూర్తయ్యాక గురువుగారి కోరిక మేరకు కౌరవులు ద్రుపదుణ్ణి బంధించడంలో విఫలమవుతారు. తరువాత పాండవులు ద్రుపదుణ్ణి ఓడించి అతన్ని బంధించి ద్రోణాచార్యుడికి అప్పచెప్తారు. ద్రోణుడు ద్రుపదుని నుంచి పాంచల రాజ్యంలోని ఉత్తర భాగాన తీసుకొని దానికి అశ్వత్థామని రాజుని చేస్తాడు. ఆ విధంగా అశ్వత్థామ కటిక పేదరికంలో పుట్టినప్పటికీ తరువాత రాజవుతాడు. అశ్వత్థామకు చిన్నప్పటి నుండి పాండవులంటే ఇష్టం ఉండేది కాదు. దాన్ని ఆసరాగా తీసుకుని దుర్యోధనుడు అశ్వత్థామను స్నేహితుడిగా చేసుకుంటాడు. అశ్వత్థామకి రాగద్వేషాలు ఎక్కువ ఉన్నప్పటికీ ద్రౌపది వస్త్రాపరణ సమయంలో దుర్యోధనుడికి సపోర్ట్ చేస్తూ ఎక్కడ మాట్లాడలేదు. అతనికి కూడా ద్రౌపదిని వస్త్రాపరణం చేయడం అస్సలు ఇష్టం లేదు. కానీ ద్రోణుడు, భీష్ముడు, విదురుడిలాగా నిస్సహాయ స్థితిలో మౌనంగా ఉండడం తప్ప ఏమీ చేయలేకపోతాడు. తర్వాత పాండవులు కోపంతో శబ్దం చేసి వెళ్ళిన తర్వాత వీళ్ళు అన్నంత పని చేస్తారని మరోసారి జూదానికి పిలిపించి 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి పంపించాలని ప్లాన్ చేసినప్పుడు అశ్వత్థామ మరోసారి జూదం వద్దు, సంధి చేసుకుందాం అని సలహా ఇస్తాడు. కానీ తన్ని మాటను ఎవరు పట్టించుకోరు. చివరకు కురుక్షేత్రం మొదలవుతుంది. కొంతమంది యోధువులు పాండవుల పక్షాన్ని నిలబడితే కొంతమంది కౌరవుల పక్షాన్ని నిలబడతారు. దుర్యోధనుతో స్నేహం కారణంగా అశ్వత్థామ కౌరవుల పక్షాన యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధంలో అశ్వత్థామ భీకరంగా యుద్ధం చేస్తాడు. ఇతన్ని ఎవరు అంత తేలిగ్గా చంపలేరులే అని ద్రోణుడికి విపరీతమైన నమ్మకం. 15వ రోజు యుద్ధంలో ద్రోణుడిని ఎలాగైనా సంహరించాలి అనే ఉద్దేశంతో అశ్వత్థామ చనిపోయాడు అని భీముడు చెప్తాడు. కానీ ద్రోణుడు పట్టించుకోడు, అబద్ధం చెప్తున్నాడు అనేసి తెలుసు. ధర్మరాజు చెప్తే వింటాడు అని ధర్మరాజుతో చెప్పిస్తారు. ఒక ఏనుగుకి అశ్వత్థామ అని పేరు పెట్టి చంపేస్తారు. అప్పుడు ధర్మరాజు అశ్వత్థామ అతహ అని గట్టిగా అరిచి కుంజరహ అని మెల్లిగా చెప్తాడు. కుంజరహ అనే మాట వినపడదు. దీంతో ధర్మరాజు చెప్పింది నిజమే అని అనుకుని ద్రోణుడు తన కొడుకు లేని జీవితం ఎందుకని అస్త్ర సన్యాసం చేసేస్తాడు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న దృష్టద్యుమ్నుడు ద్రోణుని తల నరికేస్తాడు. ఇలా అధర్మంగా ఘోరంగా తన తండ్రిని చంపటం అశ్వత్థామ జీర్ణించుకోలేక కోపంతో రగిలిపోయి మరింత కోపంతో యుద్ధం చేస్తాడు. ఆ కోపంలోనే నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్మ లేకుంటే అంతే. అప్పటికే ఆ నారాయణాస్త్రం చాలామంది పాండవ సైన్యాన్ని అల్లకల్లోలం చేసేస్తుంది. పాండవులకి ఏం చేయాలో తెలియదు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పాండవులతో పాటు సైన్యానికి సలహా ఇస్తాడు. అది నారాయణాస్త్రం. ఆ అస్త్రం నుంచి తప్పించుకోవాలంటే అందరూ తమ ఆయుధాలను విడిచిపెట్టి రథాలు దిగి నిరాయుధులుగా ఉండమని చెప్తాడు. అందరూ అలానే చేస్తారు. కానీ భీముడు మాత్రం ఆ అస్త్రాన్ని ఎదుర్కొంటాను అని అలాగే ఉంటాడు. ఈ భీముడు మాట వినేలా లేడు అని శ్రీకృష్ణ పరమాత్మ భీముణ్ణి రథం నుండి కిందకు తోసేస్తాడు. లేకపోయింటే అశ్వత్థామ దాటికి ఆ రోజు యుద్ధం ముగిసిపోయేది. ఈ నారాయణాస్త్రం ద్రోణుని దగ్గర ఉండేది. ఈ అస్త్రం అశ్వత్థామకు ఇచ్చాడు. ఈ యుద్ధంలో భీముడు, కర్ణుడు తలపడినప్పుడు భీముని చేతిలో కర్ణుడు 3 సార్లు ఓడిపోతాడు. అప్పుడు కర్ణుడు అశ్వత్థామను తోడుగా పిలుచుకుని వచ్చి భీముణ్ణి ఓడిస్తారు. ఈ యుద్ధం చివరికి వచ్చేసరికి కౌరవుల పక్షాన ఆల్మోస్ట్ అందరూ చనిపోతారు. భీష్ముడు, ద్రోణుడు, శకుని, దుర్యోధని సోదరులు. అప్పుడు కూడా అశ్వత్థామ దుర్యోధనుతో పాండవులతో సంధి చేసుకోమని సలహా ఇస్తాడు. కానీ దుర్యోధనుడు మాత్రం మొండిగా యుద్ధం చేయడానికే చూస్తాడు. చివరికి దుర్యోధనుని పక్షాన వీరులు అందరూ చనిపోయి ఓటమి కూడా కన్ఫర్మ్ అయిపోవడంతో దుర్యోధనుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి నీటిలో వెళ్ళి దాక్కుంటాడు. కానీ పాండవులు అతన్ని అనరాని మాటలు అని నీటిలో నుంచి బయటకు రప్పించి ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందని ఫోర్స్ చేసి భీముడితో గదా యుద్ధాన్ని పెడతారు. చివరికి భీముడు ధాటికి దుర్యోధనుడు చావు బతుకుల మీద కొట్టుమిట్టాడుతుంటాడు. దుర్యోధనుడు ఆ విధంగా బాధపడుతుండడం అశ్వత్థామ చూడలేక దుర్యోధనునికి మాట ఇస్తాడు, రేపటికి పాండవులను సంహరిస్తాను అని. ఆ మాటలకు సంతోషించిన దుర్యోధనుడు ఆ సిచ్యువేషన్లో కూడా నీటిని తీసుకొని నిన్ను సైన్యాధ్యక్షుడిగా నియమిస్తున్నా అని ప్రకటిస్తాడు. నెక్స్ట్ వీడియోలో అశ్వత్థామ దుర్యోధనికి మాట ఇచ్చిన ప్రకారం పాండవ శిబిరాన్ని ఎలా ధ్వంసం చేశాడు, ఎందుకు ఇతన్ని చంపకుండా వదిలేశారు, కలియుగాంత సమయంలో కల్కి భగవానుడికి ఎలా సాయపడతాడు అనేది తెలుసుకుందాం. ఈ వీడియో ఎంతసేపు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీరు ఈ వీడియోకి రేటింగ్ కూడా ఇవ్వచ్చు. బాగా నచ్చినట్లయితే 5, బాగుంది అనిపిస్తే 4, పర్లేదు అనుకుంటే 3, బాగాలేదనుకుంటే 2, ది వరెస్ట్ అనుకుంటే 1 ఇవ్వండి. మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ వే నచ్చితే లైక్ చేయండి.
అలాగే మరిన్ని మంచి టాపిక్స్ కోసం ఎన్ఏకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.